అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ ఎస్విఎం ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో క్రాస్ కట్ జాకెట్ స్టిచ్చింగ్ పార్ట్ 2 అండి. మొన్న పార్ట్ 1 పెట్టాను కదండి, ఇప్పుడు పార్ట్ 2లో ఉక్సులు కాజాలు బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుందామండి. మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు నేను కాజా పట్టీ అనేది కుట్టుకుంటున్నానండి. కాజా పట్టీ అండి, చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఒక కుట్టు అనేది వేసినాక మళ్ళీ దాన్ని బాగా పడిందో లేదో ఒకసారి చూసుకొని మళ్ళీ దాన్ని సైడ్కి తిప్పుకొని మళ్ళీ దానిపైన అనేది ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. వేసుకొని తర్వాత దాన్ని ముందుకు తిప్పి అలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది అన్నీ వేసుకోవాలండి. మామూలుగా మేము ఉండే ఏరియాలో అయితే కాజా పట్టీ అనేది కాజాలు అనేది స్టిచ్చింగే వేస్తారండి, చేతి కుట్టు అనేది వేసుకోరు. నేను ఎలా కుడుతున్నాను కాజా పట్టీ అనేది ఎలా కాజాలు వేసుకోవాలో ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూపిస్తున్నాను కదండి. డాట్స్ అనేది పెట్టుకొని తర్వాత కాజాలు అనేటివి స్టిచ్చింగ్ అంటే మిషన్ కుట్టుతోనే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటారండి. అది నేను ఈసారి నెక్స్ట్ వీడియో మీకు క్లియర్గా డీటెయిల్గా వీడియో అనేది ఒకటి చేసి పెడతానండి. చూడండి, కాజా అనేది సూది తీయకుండా దాంట్లో క్లాత్ మీదే పెట్టి కుట్టుకుంటూ దాన్ని నిదానంగా చిన్నగా వేసుకోవాలండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా కాజాలు అనేది కుట్టుకోవాలి. లేదు కాజాలు మిషన్తో కుట్టుకోలేము అనుకుంటే మామూలుగా డైరెక్ట్ కాజా పట్టీ అనేది డబల్ స్టిచ్ అనేది వేసుకొని కుట్టుకోవాలండి. అది కానీ నేను ఈసారి వీడియోలో మీకు ఎలా కుట్టుకోవాలి ఏందనేది చూపిస్తాను. అలా కుట్టుకొని ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉక్సులు పట్టీ అనేది కుట్టుకోవాలి. నార్మల్ పై వైపుకే పెట్టుకొని ఉక్సులు పట్టీ అనేది కుట్టుకోవాలండి. ఇప్పుడు కాజా పట్టీ మనము రివర్స్లో పెట్టుకొని కుట్టుకున్నాము, ఇది కరెక్ట్ సైడ్ వైపు పెట్టుకొని కుట్టుకోవాలండి. కాజా పట్టీ ఎలా కుట్టుకున్నామో ఇదిగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ ఉల్టా ఆ పక్కకు వేసుకొని మళ్ళీ దానిపైన ఒక స్టిచ్చింగ్ అనేది అయితే వేసుకోవాలండి. చూడండి, ఖచ్చితంగా వేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని కాజా ఉక్సులు పట్టీ అనేది కుట్టుకోవాలి. దీనికి ఏదైనా ఎక్స్ట్రా కానీ వచ్చింది అంటే చూసుకోవాలండి, ముందుగానే చూసుకొని ఎక్స్ట్రా కానీ ఉంటే కొద్దిగా కట్ చేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా వచ్చింది, నాకు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెండు కరెక్ట్గా వచ్చాయో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలండి. నాకైతే హ్యాండ్స్కి సరిపోయిందండి, జాయింట్ ఏం పడదు. మామూలుగా అయితే జాయింట్ అనేది పడుతుందండి. చూడండి, నాకైతే కరెక్ట్ కుట్టాడికి పడుతుంది. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ మనము కుట్టుకుంటాం కదండి, హెమ్మింగ్ కాడ కొంచెం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత అది ఒకటేగా ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని 2 హ్యాండ్స్గా కట్ చేసుకోవాలండి. చూడండి, మనం మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా హ్యాండ్స్కి జాయింట్ అనేది పడుతుందండి, నాకైతే పడడం లేదండి. చూడండి, కరెక్ట్గా కాకుండా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి హ్యాండ్ జాయింట్ అనేది అక్కడ చేసుకోవాలి. నాకైతే క్లాత్ ఉందండి, నేను జాయింట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. నాకు తర్వాత మెడ పీస్ అనేది కట్ చేసుకోవాలండి. మనకి ముందు జాకెట్ కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదండి, దాంట్లో క్రాస్గా ఉండే పీసులనే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత అవి జాయింట్ అనేది వేసుకోవాలండి. మనకి
చూడండి, చూపిస్తున్న విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకి జాకెట్ ఎంత లెంత్ ఉందో చూసుకొని మనం ఎన్ని పీసులను ఆ విధంగా జాయిన్ చేసుకొని ఇప్పుడు షోల్డర్స్ని మనం జాయిన్ చేసుకుందాం. ముందు బ్యాక్ పార్ట్ వేసుకొని దానిపైన కాజాల్ ఉక్సులు పట్టి అండి వేసుకోవాలి. చూడండి, రైట్ వైపుకు పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. తర్వాత ఈ పక్క కాజాల్ పట్టి అండి, కాజాల్ పట్టి కుట్టుంటాం కదా, అది వేసుకొని చూసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. అవి కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకి ఏదన్నా ఎత్తుడు దిగ్గుడుగా వంకరగా స్టిచ్చింగ్ పొయ్యి ఉన్నది అంటే సెకండ్ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు దానిలో కవర్ అయిపోతుందండి. జాగ్రత్తగా వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. తర్వాత ఇప్పుడు మెడపట్టి అనేది వేసుకుందామండి. మెడపట్టి ఆ పీస్ తీసుకొని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని మెడపట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. కరెక్ట్గా రౌండ్ తిరిగే కాడ రౌండ్ తిప్పుతూ ఎక్కువ లాగకూడదండి. ఎక్కువ లాగితే సాగిపోతుంది. జాగ్రత్తగా వేసుకోవాలి. రౌండ్లు తిరిగే కాడ జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కాజా పట్టి కాడికి వచ్చేసాం కదా, కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని అక్కడ కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకు మెడపట్టి బాగా కుదరాలి అని అంటే ఆ రౌండ్ షేప్ తిరిగిన దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ అనేటివి అంటే కట్ చేసుకోవాలండి. కుట్టిన దగ్గర కొంచెం డాట్స్ చూడండి, చూపిస్తున్న విధంగా రౌండ్లు తిరిగే కాడ ఖచ్చితంగా అయితే కట్ చేసుకోవాలండి. వాటిని డాట్స్ అంటారు. కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ పోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడపట్టి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలని చూడండి. డబల్ ఫోల్డింగ్ వేసుకొని చూపిస్తున్న విధంగా మనకి ఎంత లెంత్ కావాలి అని అనేది చూసుకొని మెడపట్టి అనేది స్టిచ్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, సాగిపోతుంది. ఎక్కువ లాగకూడదు. రౌండ్లు తిరిగే కాడ జాగ్రత్తగా రౌండ్ అనేది తిప్పుకుంటూ తీసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఆ ఫోల్డింగ్ దగ్గర ఫోల్డింగ్ అనేది లోపలికి వైపు పెట్టుకొని వేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. మనకైతే పట్టి అనేది అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మెడపట్టి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి. హ్యాండ్స్ చూడండి, ఇప్పుడు నేను ముందు పార్ట్ది నా వైపు ఉన్నదండి, బ్యాక్ పార్ట్ది వెనక వైపు ఉంది. మనము కట్ చేసుకునేటప్పుడు డాట్స్ అనేవి పెట్టుకున్నాం కదండి, లోపల తీసుకొని ఆ డాట్ ఉండే పక్క ముందు పార్ట్కి రావాలండి. చూడండి, చూపిస్తున్నాను కదండి, డాట్ అనేది ముందు పక్కకు పెట్టుకొని ఆ డాట్ ముందు పార్ట్కి వచ్చేలాగా షోల్డర్ కాడ నుంచి జాయింట్ అనేది వేసుకోవాలండి. షోల్డర్ కాడ నుంచి ముందు ఫ్రంట్ పార్ట్ జాయింట్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ వైపు ఉన్నది మళ్ళీ జాయింట్ అనేది వేసుకోవాలండి. వేసుకునేసినాక ఇప్పుడు హెమ్మింగ్కి మడుచుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. బిర్రు కుట్టు అనేది వేసుకోవాలి ఆది జాకెట్తో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు చంక డౌన్ అండి. ఆది జాకెట్తో చంక ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసుకొని చంక డౌన్ అనేది పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు నడుము దగ్గర స్టిచ్చింగ్కి ఎలా డాట్స్ పెట్టుకోవాలో చూడండి. షేప్ క్రాస్ బెల్ట్లు, ఆది జాకెట్ క్రాస్ బెల్ట్ తీసుకొని మనం కుట్టిన క్రాస్ బెల్ట్ చూసుకొని ఎక్కడ బిర్రు కుట్టు అనేది ఉందో అక్కడ ఒక డాట్, బ్యాక్ పార్ట్కి కానీ అలాగే అండి బ్యాక్ డాట్స్ కాడ ఒక డాట్ పెట్టుకొని రెండు ఒకే దగ్గరికి సమంగా వచ్చి పట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలండి, బిర్రు కుట్టు. అదేవిధంగా రెండో వైపు కానీ అలానే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూడండి, మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది వదులుకున్నాం కదా,
ఒక 3-4 అంటే 3-4 కుట్లు ఎక్స్ట్రా వేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలండి. అంతే, జాకెట్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్